హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఆలూ బోండా. ఆలూ బోండా అంటే పిల్లలకు తెగ నచ్చేస్తుంది. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, అలాగే ఈవినింగ్ టైం పాస్ స్నాక్ రెసిపీలాగా కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలూ బోండా తయారు చేయడం కోసం ముందుగా ఆలుగడ్డలు తీసుకొని పై పొట్టంతా పీల్ ఆఫ్ చేసి ఇలా వాటర్లో వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఈ ఆలుగడ్డలన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఈ ఆలుగడ్డలన్నీ చల్లగా అయ్యేలోపు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పును కూడా వేయండి. సోడా ఉప్పు వేయటం వల్ల ఆలూ బోండా స్పంజీగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇవన్నీ పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేయండి. వాటర్ అనేది ఒకేసారి పోయకండి. ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ అనేది మరీ లూజ్‌గా కాకుండా అలా అని గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండాలి. అప్పుడే ఆలూ బోండా చాలా చక్కగా వస్తాయి. పిండి కూడా మంచిగా పడుతుంది. ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్న ఆలుగడ్డలన్నీ తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్‌లో వేసుకొని బాగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ మ్యాష్ చేసిన పొటాటో అంతా కూడా ఒక సైడ్‌కి పెట్టి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలిమింజలు వేయండి. ఆవాలు, శనగపప్పు, సాయి మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్‌గా వేయించండి. ఇప్పుడు స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచి వేయించండి. లేకపోతే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకును వేయండి. అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేయండి. పచ్చిమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేయండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా 1 నిమిషం పాటు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేయండి. ఇది వేసిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టిన ఆలుగడ్డ మిక్స్ అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఉల్లిగడ్డల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసే టైంలో స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మాడిపోతుంది, అడుగంటుతుంది. ఇలా ఈ మిక్స్ అంతా కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన ఈ మిక్స్ అంతా కూడా కొద్దిగా చల్లగా అయ్యే వరకు చల్లారనివ్వండి. ఇలా చల్లగా అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక బౌల్‌లో కానీ, ప్లేట్‌లో కానీ పెట్టండి. ఇలా ఈ బాల్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా ఆరటం వల్ల బాల్స్ అనేది గట్టి పడతాయి. ఇలా ఈ బాల్స్ అన్నీ రెడీ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఈ కళాయి అనేది కొద్దిగా లోతుగా ఉన్నది తీసుకున్నట్టయితే ఆలూ బోండా అనేది చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ బాల్స్ అన్నీ కూడా ఈ శనగపిండి మిక్స్‌లో వేయండి.
ఇలా వేసుకున్న తర్వాత పిండంతా కలిసేలాగా ఒక్కసారి ఆలు బోండా పైన స్ప్రెడ్ చేయండి. మీరు ఆలు బోండా వేసేటప్పుడు ఆయిల్‌లో ఆలు బోండాను పైకి లేపి ఎక్సెస్ ఉన్న బ్యాటర్ అంతా కూడా రిమూవ్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా వేడైన తర్వాత ఈ ఆలు బోండాని ఆయిల్‌లో వేసుకోండి. ఇలా వేసుకునే టైంలో స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే వేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా మాడిపోతాయి. లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ ఆలు బోండా అనేది ఉడకడానికి మినిమమ్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు టైం పడుతుంది. కాబట్టి ఇలా వేసిన వెంటనే కూడా గరిటె గాని, స్టెయినర్ పెట్టి కదిలించకండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయండి. ప్రతిరోజు ఇడ్లీ, దోస, ఉప్మా లాంటివి తిని బోర్ కొట్టినట్టయితే 10 రోజులకు ఒక్కసారైనా ఈ ఆలు బోండాని ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇదొక ఇండియన్ స్నాక్ రెసిపీ కింద కూడా చెప్పుకోవచ్చు. అలాగే రోడ్ సైడ్ స్ట్రీట్‌లో ఎలా ఉంటుందో అంతకన్నా చాలా బావుంటుంది. ఆలు బోండా అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక స్టెయినర్ తోటి ఈ ఆలు బోండాన్ని తీసి ఒక బౌల్‌లో వేసుకోండి. ఇంతేనండి. మన క్రిస్పీ ఆలు బోండా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఆలు బోండా తింటుంటే బయట క్రిస్పీగాను, లోపల చాలా సాఫ్ట్‌గాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.